హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ నాతో పాటు ఉన్నారు. సో లక్ష్మీ మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, చాలా మంది ఎక్కువగా ఫైబ్రాయిడ్స్ దాంట్లో కూడా చాలా ఎక్కువ బాధపడుతూ ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు. దాని నుంచి వచ్చే బ్లీడింగ్ కూడా కంట్రోల్ చేసుకోవాలంటే ఇంకా చాలా మెడిసిన్స్ కానీ చాలా ఉంటూనే ఉంటుంది. అసలు అది ఎందుకు వస్తుంది, అది రీజన్ ఏంటి, మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ఏంటి, థెరపీస్ ఏంటి? యాక్చువల్లీ ఫైబ్రాయిడ్స్ అనేది ఈ మధ్య చాలా మందికి ఎక్కువ వచ్చేస్తుందండి. 30-35 ఇయర్స్ వాళ్ళకి కూడా చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయిపోతున్నాయి. ఇది మనం చాలా రకాల కారణాలు చెప్పుకోవచ్చు. అంటే ముందు అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ నుంచి మనం పిల్స్ వాడుతూ దానికి కావాల్సిన మంత్లీ అది కావాల్సిన షెడ్ అయ్యే హార్మోన్స్ కాకుండా మనం ఎక్సెసివ్ హార్మోన్స్ యూజ్ చేస్తా అంటే మనకి ఏదైనా పూజలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా వ్రతం ఉంది, సంథింగ్ వీటి కోసం మనం ప్రెమోల్సన్ కానీ అలా మెడిసిన్స్ వేసేసుకొని పోస్ట్‌పోన్ చేస్తుంటాం. కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం రాకుండా పోస్ట్‌పోన్ చేసుకునే దానికి మెడిసిన్స్ వాడేస్తూ ఉంటారు. కొంతమందికి మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. కొంతమందికి హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వస్తూ ఉంటుంది. సో కాజ్ ఏంటి అనేది మనకి ఫైబ్రాయిడ్స్ అనేది వాళ్ళు వచ్చి మనకి చూపించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అలార్మింగ్ సిచ్యుయేషన్ ఏంటంటే ల్యాప్‌టాప్స్ తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకొని చేసేస్తూ ఉంటారు. సో రేడియేషన్ ఈజ్ గెటింగ్ ఇంటూ ద యూట్రస్ అనమాట. సో ఎవరైనా సరే అది మాత్రం ఫస్ట్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే దట్ రేడియేషన్ గోస్ టు ద యూట్రస్. అలా ఉన్నందువలన ఈవెన్ మెన్ కూడా అంతేనండి. అలా ల్యాప్టాప్స్ మీద పెట్టుకొని చూసుకోవడం వలన ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. సో అవేంటంటే దట్ రేడియేషన్ కాజెస్ ద డ్యామేజ్ ఆఫ్ ది టిష్యూస్ అనమాట. సో ఒకసారి సెల్ ఇరిటేట్ చేసాము అంటే మనకి దానికి కావాల్సిన హీట్ కానీ దానికి కావాల్సిన సర్కమ్స్టెన్సెస్ కానీ మనం లేకుండా చేసామంటే ఇట్ గాట్స్ ఇరిటేటెడ్ అండ్ స్టార్టెడ్ టు గ్రో మోర్. సో అలా చేసినప్పుడు వీ గెట్ లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ ఇలా ఫామ్ అవుతాయి. ఒక ఫైబ్రాయిడ్ ఫామ్ అయినప్పుడు అది షెడ్ అయినప్పుడు ఖచ్చితంగా ఎక్సెస్ బ్లీడింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవి మనకి అవాయిడ్ చేసుకుంటూ అసలు కాజ్ ఏంటి అనేది మనకు తెలుసుకుంటే దాన్ని బట్టి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ మనం ఏం చేయాలి అనేది మనకి ఉంటుంది అండి. అండ్ ఫైబ్రాయిడ్స్లో కూడా మనకి ఎవరికి వచ్చింది అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. అంటే మ్యారేజ్ అయ్యి ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ వాళ్ళకి ఎర్లీ ఏజ్లో ఉన్న వాళ్ళకి వచ్చిన ఫైబ్రాయిడ్స్కి ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. లేట్ ఏజెస్లో 35-40 ఇయర్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వల్ల వచ్చే ఫైబ్రాయిడ్స్కి ఇంకో కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. సో పాని కూడా మనం పంచకర్మ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉత్తరవస్తీస్ అని ఉంటాయి, స్పెసిఫిక్ ఆర్గాన్ థెరపీస్ ఉంటాయి అన్నమాట మనకి. ఆ ఆర్గాన్ థెరపీస్ కూడా మనం చేసుకుంటూ ఉంటే మనకి ఫైబ్రాయిడ్స్ ఎర్లీ స్టేజెస్లోనే మనం కవర్ చేసుకోవడానికి ఉంటుందండి. సైజ్ మనకి ఒక యూట్రైన్ సైజ్ కానీ ఎక్కువ సెంటీమీటర్స్ వెళ్ళిపోతుంటే మనం కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. సో మనం ఎర్లీ స్టేజెస్లోనే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నప్పుడే మీరు నెక్స్ట్ ఏం జరుగుతుంది మన బాడీలో అనేది మనం తెలుసుకోగలగాలండి. అండ్ యాక్చువల్లీ అందరూ ఏమనుకుంటారంటే మెనోపాజ్ వచ్చేసింది కదా, మేబీ దానివల్ల డిలే అవుతుంది అనుకోవద్దు. మనకి 50s వరకు మెనోపాజ్ రాదు మోస్ట్లీ. సో ఈ లోపల 35-40 ఇయర్స్ లోపల మీకు ఈ ఎక్సెసివ్ బ్లీడింగ్స్ కానీ ఎక్సెసివ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నప్పుడు ఫస్ట్ యూ షుడ్ అప్రోచ్ ఒక డాక్టర్ని కలిసి మనం ప్రాపర్ స్కానింగ్స్ తీసుకొని ఇట్స్ ఎర్లీ స్టేజెస్లోనే కానీ మీ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే ఫైబ్రాయిడ్స్ కూడా మీకు సర్జరీ వరకు వెళ్ళకుండానే యూ కెన్ హ్యావ్ అ హెల్దీ యూట్రస్ అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో చూసారు కదా, ఇంకా ఎలాంటి దీని మీద డౌట్స్ ఉన్నా, ఎలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ తెలుసుకోవాలన్నా కూడా సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి.